వెల్కమ్ బ్యాక్ టు సిద్దిక్ బ్లాగ్స్. చాలా రోజుల తర్వాత అయితే కెమెరా ముందుకు వచ్చాను. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ లాంగ్ వీడియో. ఇదే కెమెరా ముందుకు రావడం. తర్వాత అయితే ఈరోజు సబ్జెక్ట్ ఏమంటే సబ్జెక్ట్ మరియు టాపిక్ కాన్సెప్ట్ ఏదైనా అనుకోండి, సిటీ బస్ గురించి తెలుసుకుందాం. జిద్దాలో లోకల్ సర్వీస్ సిటీ బస్సెస్ ఎలా ఉంటాయని, మనం ఏ రూట్కి వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలని మొత్తం ఈ వీడియోలో అయితే మీకు మొత్తం కాదు ఒక రూట్ గురించి అయితే పర్టికులర్గా మీకు చెప్తాను. ఇంతకుముందు అయితే జిద్దాలో బస్సెస్ అయితే 4-5 ఉండేవి. ఇప్పుడు రీసెంట్గా ఒక 4-5 మంత్స్ బ్యాక్ వచ్చి ఒక సర్వీస్ అయితే ఇంక్రీజ్ చేశారు. అంటే ముందు 4-5 రూట్లకే ఉండేవి బస్సులు. ఇప్పుడు మోర్ దాన్ ఒక 7-8 రూట్స్కి అయితే బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి రీసెంట్గా. ముందు బస్సు కలర్ వేరే ఉండేది, ఇప్పుడు బస్ కొంచెం చేంజెస్ అయినాయి. మీకు మొత్తం నేను వీడియోలో చెప్తాను. ఇదేనండి పాత బస్ కార్డు. పాత బస్ ఇలాగే ఉండేది, రెడ్ కలర్లో ఉండేది. ఇప్పుడైతే కొత్త బస్ కార్డ్ ఇది. ఈ కార్డు అయితే నాకు 10 రియాల్ పడింది. ఆ తర్వాత 20 రియాల్కి రీఛార్జ్ చేశాను. నాకు రిసీప్ట్ కూడా అయితే ఇచ్చారు వాళ్ళు. చూసారా, 20 రియాల్కి అయితే రీఛార్జ్ చేశాను మొత్తం ట్యాక్స్తో కలిపి. ఓకే అండి, ఇప్పుడు బయలుదేరదాం. ఇప్పుడు నేను వచ్చి స్టార్ట్ అవుతుంది నా రూమ్ కాడ నుంచి, అంటే నా రూమ్ కొంచెం దూరంలో నుంచి. ఇదైతే షర్ఫియా డిస్టిక్, జిద్దాలో షర్ఫియా డిస్టిక్. ఆ తర్వాత ఖాలిద్ బిన్ వలీ స్ట్రీట్ అండి. ఖాలిద్ బిన్ వలీ స్ట్రీట్ నుంచి మనం మదీనా రోడ్కి అయితే వెళ్తున్నాము. మనకి మదీనా రోడ్లో అయితే బస్ స్టాప్ అయితే అవైలబుల్ ఉంటాయి. మన రూట్ కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే L7 కదా మనది బస్ నెంబర్. L7 అనేది బలద్ నుంచి అల్ ఖాలిదియాకి వెళ్తుంది. అల్ ఖాలిదియా అనే ఒక డిస్టిక్ దగ్గర వచ్చి దాని స్టాప్ ఉంటుంది. సో మనము ఈ రూట్లోనే ట్రావెల్ చేస్తున్నాం. L7 నుంచే మొదలు పెడదాం మేము. ఇక్కడ చూసారా, ఇది స్ట్రీట్ వచ్చి లెఫ్ట్ సైడ్లో స్కూల్ అండి ఇది. ఓకే, స్కూల్ అయితే దాటేసినాము. ఆ తర్వాత మనమైతే బస్ స్టాప్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ ఒక బిల్డింగ్ ఒకటి, దాన్ని కూడా క్యాప్చర్ చేసాము. చూసారా, అది హోటల్ అనుకుంటుంది, నాకు కూడా అంత ఐడియా లేదు. ఆ తర్వాత ఇదేనండి మెయిన్ రోడ్డు, మదీనా రోడ్ ఇది. ఇప్పుడు మనం కార్లన్నీ వెళ్తున్నాయి కదా, ఆ రూట్లో వెళ్తే కనుక స్ట్రైట్ వెళ్తే మనకి మదీనా అనేది వస్తుంది. తర్వాత నేనైతే బస్ స్టాప్కి అయితే చేరుకున్నాను. 7A అండి, మన బస్ నెంబర్ వచ్చి 7A. ఇదంతా రూట్ అండి, 7 బస్సు అది ఎక్కడెక్కడ వెళ్తుంది అనేది. ఆ తర్వాత ఇది బస్ స్టాపు. ఈ బస్ స్టాప్ లోపలంతా ఏసీ ఉంటుంది. మనం ఇక్కడ వెయిట్ చేయొచ్చు, అంటే బస్సు కోసం మనం వెయిట్ చేసుకోవచ్చు. ఇది వచ్చి మనం జస్ట్ మన తంబు అక్కడ ప్రెస్ చేస్తే కనుక డోర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది రూటు. ఇది చూసారా, ఇది లోపల ఇల్లు ఉంటుంది. ఇది ఏదో కొంచెం పార్సల్ బాక్సు. తర్వాత ఇది క్లోజ్ అయిపోతుంది, ఆటోమేటిక్ క్లోజ్ అవుతుంది. ఇక్కడ ఫుల్ ఏసీ అయితే ఉంటుంది. ఈ స్క్రీన్ చూసారా, ఈ స్క్రీన్ వచ్చి బస్సు డీటెయిల్స్ మొత్తము. ఇదిగోనండి, బస్సు అయితే వచ్చేసింది. నేను బస్సు కొంచెం బయట నుంచి అయితే జూమ్ చేస్తున్నాను. చూసారా, మన బస్సు ఇలాగే ఉంటుంది. మంది కాదు, సిటీ బస్సు. ముందు రెడ్ కలర్లో ఉండింది, ఇది కొంచెం డిఫరెంట్ ఉంది. ఇది కొత్తగా ఒక 4 మంత్స్ బ్యాక్ అయితే ఇదైతే ఓపెన్ చేశారు. కంపల్సరీగా బస్ అనేది 5 మినిట్స్ బస్ స్టాప్లో అయితే కంపల్సరీగా ఆగుతుందండి. అక్కడ ప్యాసింజర్ ఉన్నా లేకపోయినా కూడా ఒక 3 to 5 మినిట్స్ అయితే కంపల్సరీ ఆగుతారు వాళ్ళు. అది సపరేట్ ఒక రోడ్లో మనకి ఇది వేసింటారు అది. ఆ తర్వాత నేనైతే వేరే బస్సు ఎక్కుదాం అనుకున్నాను, కానీ అదే ఉంటే నేను వచ్చేసిన ఆ బస్కి. చూసారా, బస్సులో ఇన్సైడ్ వ్యూ చూసారా. మార్నింగ్ కదా, అది కాకుండా ఫ్రైడే, ఎవరైతే లేరు మార్నింగ్. అంటే నార్మల్గా వీక్స్లో అయితే వేరే వాళ్ళు ఎవరైనా వర్క్ వెళ్ళే వాళ్ళు, లేకంటే స్టూడెంట్స్, లేకంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అంటూ ఉంటారు. కానీ ఈరోజు ఫ్రైడే కదా, ఆఫ్ కదా, ఈరోజు ఎవరైతే లేరు. బస్ మొత్తం ఖాళీగా ఉంది. ఒక 2-3 ఉన్నాం అంతే. చూసారా, వెళ్తున్నాం అయితే మనము ఖాలిదియాకి బస్సులో. మనం వెళ్తున్నది మదీనా రోడ్ అండి. మదీనా మొత్తం, అంటే మదీనా రోడ్లో మనము ఆ తర్వాత లెఫ్ట్ తీసుకుంటారు, అంటే కుబ్రీ వస్తుంది. కుబ్రీ అంటే అరబిక్లో ఫ్లైఓవర్ అనమాట. ఫ్లైఓవర్ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటాం మనము. ఇదంతా మొత్తం వచ్చి మదీనా వెళ్ళే రూటు. మనం స్ట్రైట్ వెళ్తే మదీనాకి వెళ్తాం. ఆపోజిట్ రోడ్లో వెళ్తే కనుక మనకు మక్కా వెళ్తుంది. మక్కా, బలద్, ఆ తర్వాత జిజాన్, అట్లా డౌన్ సైడ్ అయితే వెళ్తాం మనము. ఇది మొత్తము వ్యూ చూసారా, బాగుంది. మార్నింగ్ వ్యూ. అంటే కొంచెం ఎండ కూడా వచ్చేసింది అప్పుడే, 6:30 అలా. కొంచెం సన్ రైజ్ కూడా అప్పుడప్పుడే వస్తుంది. ఈరోజు కొంచెం జీరో ట్రాఫిక్ అండి, ఎందుకంటే ఈరోజు ఫ్రైడే. అది కాకుండా ఎర్లీ మార్నింగ్ ఎవరు అయితే నిద్ర లేచి ఉండరు. ఇక్కడ మొత్తం 11:30, 12కి అయితే లేస్తారు ఫ్రైడే. ఎందుకంటే వీక్ మొత్తం వర్క్ చేసి అలసిపోయింటారు. ఫ్రైడే ఒకరోజు బాగా ప్రశాంతంగా అయితే నిద్రపోతారు. చూసారా, డిస్ప్లేలో కూడా మనకి చూపిస్తాను. ఇంతకుముందు బస్సులో అయితే డిస్ప్లే ఏముండేది లేదు, ఇప్పుడైతే డిస్ప్లే పెట్టారు. ఆ తర్వాత కెమెరా కూడా ఉండింది ముందు దాంట్లో, అంటే ఈ బస్సులో అయితే కొంచెం ఎక్కువ పెట్టారు.
అలాగే ఈ బస్సులో ఛార్జింగ్ పోర్ట్ ఉంది, సి పోర్ట్ ఉంది, ఆ తర్వాత యూఎస్బి పోర్ట్ కూడా ఉంది. ఇది ఫస్ట్ కుబ్రి అండి, అంటే ఫస్ట్ బ్రిడ్జు. ఇది మనము లెఫ్ట్ తీసుకొని డౌన్ అయ్యి లెఫ్ట్ తీయకపోతే అది తహలియా స్ట్రీట్ అంటారు. తహలియా మీరు ఎవరైనా జిద్దాలో ఉంటే మీకు ఐడియా ఉండి ఉంటుంది. ఇది మొత్తం మదీనా రూట్లోనే మనము ఇంకా ట్రావెల్ చేస్తున్నాము. నేనైతే అల్ ఖాలిదియాలో దిగేసి వేరే బస్ అయితే ఎక్కాను. ఎక్కేటప్పుడు అయితే వీడియో చేశాను, కానీ రికార్డ్ చేయడం అయితే మర్చిపోయాను. సో ఇంకా మనం చేసేది ఏం లేక వేరే బస్సు పట్టాను, అదే సేమ్ L7 పట్టాను. అక్కడి నుంచి మనం ఇప్పుడు బలత్కి వెళ్తున్నాం. బలత్కి వెళ్ళే రోడ్ సేమ్ రోడ్డే ఉంటుంది. సో మనము అప్పుడే వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్లో వచ్చాము, ఇప్పుడు రైట్ సైడ్లో వెళ్తున్నాము.
చూశారు కదా, మనమైతే బలత్కి అయితే రీచ్ అయిపోయాం. చూసారా, బలత్లో మనము బస్సెస్ దగ్గర అయితే ఉన్నాము, బస్ స్టాప్ దగ్గర అయితే ఉన్నాము. చూసారా, బస్ స్టాప్ మొత్తం నేను రివర్స్లో తీశాను, బై మిస్టేక్ అయిపోయింది అలా. సో మనమైతే ఇప్పుడు వేరే బస్ స్టాప్లోకి అంటే కొంచెం ముందరకు వచ్చాను. మనం వెళ్ళాల్సింది సేమ్ బస్ L7. మళ్ళీ ఆ బస్సు ఎక్కి నేను అయితే రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. సో మీరు వీడియో కంప్లీట్ చూశారనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నా మనవి. మరొక కొత్త వీడియోతో మీ ముందరికి వస్తాను. అప్పటి వరకు సెలవు.